everyone, welcome to my channel. నా పేరు శ్రీరాజ్. సో ఈరోజు నేను చాలా దూరం నుంచి వచ్చి, అంటే నేను ఉండేది గచ్చిబౌలి కదా, గచ్చిబౌలి నుంచి ఆల్ ద వే హస్తినాపురంకి వచ్చాను. ఎందుకంటే ఇది నా ఫేవరెట్ ప్లేస్. ఈ ప్లేస్ పేరు వచ్చి మిస్టర్ టీ. ఇక్కడ టీయే కాకుండా మనకి మార్నింగ్ నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, అండ్ ఆఫ్టర్నూన్ అయితే అసలు వేరే లెవెల్ మీల్స్ ఉంటాయి అన్నమాట. బగారా రైస్, చికెన్ కర్రీ, ఇలా చాలా కాంబినేషన్స్ ఉన్నాయి. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి మనకి మంచి బజ్జీలు, పకోడీలు ఇవన్నీ వేస్తారు. అదే కాకుండా ఇక్కడ షవర్మా ఉంటుంది, అండ్ ఫ్రైడ్ చికెన్ ఉంటుంది. ఇంకా ఇక్కడ ఇరానీ టీ అయితే వేరే లెవెల్. అసలు జనరల్గా మెనూలో ఏముంటుంది నేను రఫ్గా చెప్పేస్తాను చూడండి. సో మనకి దోశ ఐటమ్స్లో నియర్లీ 100 ఐటమ్స్ ఉన్నాయంటే దోశ ఐటమ్స్. అంటే దోశలో ఏముంటాయి బ్రో అనుకోవచ్చు, దోశలో ప్లెయిన్ దోశ అనుకోండి, మసాలా దోశ. అది కాకుండా నాన్ వెజ్లో మనకి చికెన్ కర్రీ, మటన్ కీమా దోశ, ఇలా 100 వెరైటీస్ అనమాట. అండ్ అదే కాకుండా పూరి ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. పూరి ప్లస్ ఎగ్ కర్రీ, పూరి ప్లస్ చికెన్ కర్రీ. అండ్ రేట్స్ చెప్తాను, నాకు తెలిసి సిటీలో ఇంత తక్కువ రేట్స్ ఎక్కడా లేవు. ప్లెయిన్ దోశ స్టార్టింగ్ వచ్చేసి, అంటే బేసిక్ ప్లెయిన్ దోశ వచ్చి 35 రూపీస్. అండ్ హైయెస్ట్ నాకు 250 చికెన్ బిర్యానీ ఫుల్, అది కూడా హైయెస్ట్. నాకు అంతకు మించి ఏం కనిపించలేదు. పూరి అంటారా నార్మల్ది 40 రూపీస్, పూరి విత్ చేపల పులుసు అయితే 119 రూపీస్, విత్ చికెన్ కర్రీ అయితే 99 రూపీస్. సో చెప్పాలంటే మనకి 200 రూపీస్ లోపల అమేజింగ్ అంటే అమేజింగ్ నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ ఉంది. అదే కాకుండా ఆమ్లెట్ ఓన్లీ 30 రూపీస్. సో నాకు తెలిసి లీస్ట్ ఇది ఒక్కటే అనమాట. సో నాకు ఇవన్నీ చూసేసరికి బాగా టెంప్ట్ అయిపోయాను. వెంటనే నేను ఫస్ట్ నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత బిర్యానీస్ కూడా ట్రై చేసేసి దెన్ లాస్ట్లో ఇరానీ టీతో ముగిద్దాం, ఓకేనా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మనం యాంబియన్స్. అండ్ చెప్పడం మర్చిపోయా, వీళ్ళకి బ్యాంక్వెట్ హాల్ ఉంది. 300 సీటింగ్ ఉన్న బ్యాంక్వెట్ హాల్, చాలా స్పేషియస్గా ఉంది. అండ్ మీరు ఫుడ్ కూడా ఇక్కడి నుంచే బఫే ఆర్డర్ చేయొచ్చు. సో మనకి అన్నీ కలిసి వస్తాయి ఈ ప్లేస్లో. అదే కాకుండా వీళ్ళది డిలెక్స్ అండ్ స్వీట్ రూమ్స్ కూడా ఉన్నాయి. అదైతే నాకు ఎంత నచ్చాయి అంటే, ఆ బెడ్ మీద కూర్చున్నాను అట్లా కిందకి వెళ్ళిపోయింది అనమాట. అంత బాగున్నాయి రూమ్స్, మెయింటెనెన్స్ అంతా కూడా. ప్రైజెస్ కూడా నేను చెప్తాను, అన్నీ మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో. ఎంత రీజనబుల్గా ఉన్నాయో మీరు ఇమీడియట్గా బుక్ చేసుకోండి. ఒకవేళ మీకు మంచి హోటల్లో మంచి ఫుడ్ తింటూ అంబియన్స్ కూడా విండో సైడ్ అంబియన్స్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ ప్లేస్కి తప్పకుండా రావాలి. నేను అడ్రస్ ఇంకా కంప్లీట్ ఏదైతే మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంతా డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే నేను మీకు బ్యాంక్వెట్ హాల్, ఇక్కడ ఉన్న అంబియన్స్, ఫుడ్ ప్రతి ఒక్కటి చూపించేస్తాను. లెట్స్ గో. సో మనము అంటే ఈ అంతా నేనే తింటానా అంటే, యాక్చువల్ మా వాళ్ళు కూడా వచ్చారనమాట. సో కాసేపటికి ఇక్కడ పెట్టండి కొంచెం బాగా అనిపిస్తుంది అంటే, నేను ఆర్డర్ చేసుకున్న కొన్ని అనమాట, బ్రేక్ఫాస్ట్ అండ్ బిర్యానీ. కొన్ని ట్రై చేసి మీకు కూడా చెప్తా ఎలా ఉంది అనేది. వావ్, చాలా బాగుంది ఇడ్లీ. మెయిన్ ఎంత మెత్తగా ఉందో చూసారా. ఓకే, మనకి దోశ అంటే ఫేవరెటే కదా, ఇడ్లీ అవగొట్టేసాము. ఇడ్లీకే ఫుల్ అయిపోయింది. ఒక్కొక్క ఇడ్లీ ఇంత ఉన్నాయి వీళ్ళ దగ్గర. 40 రూపీస్కి 4 పీసెస్ అండ్ అంత పెద్ద ఇడ్లీలు. వావ్,
70 mm దోశ ప్రాపర్గా క్రిస్పీగా ఎంతవరకు ఎర్రగా ఉండాలో కరెక్ట్గా చేశారు. చాలా బాగుంది. క్రేజీ. ఇక్కడ కీమా దోశ వేరే లెవెల్ ఉంటుందంట. సో మంచిగా మనం కీమా అలా తీసుకొని, కీమా దోశ మీట్ ఎంత ఫ్రెష్గా ఉందంటే చూసారు కదా. సో ఇంకొంచెం చూడండి, వావ్, సూపర్గా ఉంది అసలు. ఆహా ఎంత క్రిస్పీగా ఉందో. మనం బేసిక్గా దోశ ఫ్యాన్స్ అనమాట, అందుకు ఎక్కడ దోశ కనిపించినా ఫస్ట్ దోశ ఆర్డర్ చేస్తాను. ఒకవేళ చట్నీ అక్కడ బాగుంది అనుకో, ఇంకా అంతే 3-4 దోశలు అయిపోతాయి. సో ఇక్కడ కూడా చట్నీ చాలా నచ్చింది. ఇప్పటికే 5వ సారి అడిగాను, తిట్టుకోకుండా నవ్వుకుంటూనే వెళ్ళారు వాళ్ళు. మరి తెస్తారో లేదో చూడాలి. తెచ్చారు. థ్యాంక్స్. చట్నీ 8వ సారి అనుకుంటా, 6వ సారి చట్నీ అయినా విసుక్కోకుండా ఇచ్చారు. నైస్. చట్నీ ఇలా ఉంటే అయిపోద్ది. మరి పూరి, ఆహా. ఇక్కడ పూరి స్పెషాలిటీ చెప్తా. ఎక్కడైనా మనకి మైదాతో చేస్తారు లేదా కొంచెం మిక్స్ చేస్తారు కదా, ఇక్కడ మనకి సాగట్లేదు. చూసారు కదా, ప్రాపర్గా తెగిపోతుంది. అంటే ప్రాపర్ వే ఆఫ్ మేకింగ్ అనమాట పూరి. సూపర్ అసలు. చాలా బాగుంది. మైదా పిండి కాకపోతేనే ఇంత టేస్టీ ఉంటుంది. సూపర్. యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్తో లంచ్ కాంబినేషన్ ఏంటి బ్రో అనుకోవచ్చు మీరు. ఇక్కడికి వస్తే కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ అయితే మిస్ అవ్వద్దు. నేను అందుకే లైట్గా తిన్నాను, ఎందుకంటే బిర్యానీ కూడా వేరే లెవెల్ ఉంటుంది. ఇక్కడ షెఫ్ ఏంటంటే చాలా ఎక్స్పీరియన్స్డ్ షెఫ్. సో బిర్యానీకి వెళ్ళిపోదాం. ఆహా, లెగ్ పీస్ ఎంత టెండర్గా ఉందో చూసారా, మంచిగా ఉంది. వేడిగా మంచి మసాలా కూడా భలే పట్టింది అసలు. ఎంత బాగుందంటే వావ్. ఈ టేస్ట్ నాకు తెలిసి మనము దేంతో కంపేర్ చేయలేము. హైదరాబాద్లో ఉన్న బిర్యానీస్తో వీ కెనాట్ కంపేర్. Being as a shawarma lover, I tell to every person, please try this shawarma. The chicken is so tender. Once you taste it, you'll love it. Definitely you need to try this Mr. Shawarma. Everyone will love it. And once if you try it, definitely you'll always come to this place. Please mark my words. As a shawarma lover, I'm telling to each and every person, please try this. It's yum. The taste is absolutely good. And the chicken is very tender. I feel this is one of the best shawarmas which is available in Hyderabad city. షవర్మా చాలా బాగుంది. హైదరాబాద్లో చాలా ప్లేసెస్లో నేను షవర్మా అనేది తిన్నా. మిస్టర్ షవర్మాలో షవర్మా ఇస్ బెస్ట్. రీజనబుల్ ప్రైస్లో పెట్టడము, తర్వాత చికెన్ కూడా మంచిగా కుక్ కావడము, షవర్మాలో టేస్ట్గా ఇంటిగ్రేట్ అవన్నీ కరెక్ట్ కలపడం అనేది మనకు చాలా డిఫరెంట్గా ఉన్నది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ప్లేసెస్ తిన్నా, ఇక్కడ తినేది డిఫరెంట్ ఉన్నది. అక్కడ తిన్న అలాగ ఉన్నది, ఇక్కడ తినేది మాత్రం చాలా డిఫరెంట్గా ఉన్నది. ఫ్యామిలీ కూడా మంచి ఎంజాయ్ చేసినది షవర్మా తోటి. ద బెస్ట్ సర్వీస్ అండ్ బెస్ట్ షవర్మా, ద బెస్ట్ ప్లేస్. ఎంత స్పైసీగా ఉందంటే, యాక్చువల్లీ మామూలుగానే బగారా రైస్, చికెన్ కర్రీ ఇవి స్పైస్ ఉంటాయి కదా, కానీ నేనేంటి డబల్ మసాలా చెప్పా. అదేంట్లో మన బిర్యానీలో డబల్ మసాలా చెప్పా, మామూలుగా లేదు టేస్ట్. ఆహా, నేను ఇప్పుడు నడవగలుగుతానో కూడా తెలియదు, అంత హెవీగా తినేసాను. మనకి డెజర్ట్ ప్లేస్లో నేను ఇక్కడ బాగా ప్రిఫర్ చేసేది మిస్టర్ ఇరానీ టీ అనమాట. అండ్ అదే కాకుండా మిస్టర్ షవర్మా అనేది కూడా ఉంటుంది. షవర్మా ఇక్కడ మనకి డబుల్ మైనీస్ వేసి చేస్తాడు, వేరే లెవెల్ ఉంటుంది. నేను ఆల్రెడీ చాలాసార్లు తిన్నాను. ఇక్కడ కొన్ని బ్రాంచెస్ పెడుతున్నారంట మనకి దగ్గరలో.
సో ఒకవేళ మీకు కూడా కావాలంటే మీరు కూడా తీసుకోవచ్చు. చూడండి ఇప్పుడు మీరు రష్ చూసారు కదా ఎంతమంది ఉన్నారో. సో బిజినెస్ కూడా ఆ లెవెల్లో ఉంటుందని చెప్పి విన్నాను. నేను కూడా చాలామంది ఫ్రెండ్స్కి రెఫర్ చేశాను. ఒకవేళ వాళ్ళు అంటే అడిగారు నన్ను, బేసిక్గా అడుగుతూ ఉంటారు ఏదైనా బిజినెస్ ఐడియాస్ ఇవ్వు అని చెప్పి. సో వాళ్ళకు కూడా నేను రిఫర్ చేశాను. ఎందుకంటే నేను నా కళ్ళారా చూస్తున్నా వీళ్ళ బిజినెస్ రోజు రోజుకి ఎంత గ్రో అవుతుంది అనేది. సో మీకు కూడా కావాలంటే ఫ్రాంచైజ్, వీళ్ళు ఫ్రాంచైజ్ కూడా ఇస్తున్నారంట. అండ్ అది కూడా చాలా తక్కువ ప్రైస్కి మంచి క్వాలిటీ అండ్ దాంతో మనకి చాలా ఐటమ్స్ కూడా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సో ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే మీకు ఒకవేళ మిస్టర్ చికెన్ ఫ్రాంచైజ్ కావాలంటే అది తీసుకోవచ్చు, మిస్టర్ షవర్మా అంటే మిస్టర్ షవర్మా తీసుకోవచ్చు, మిస్టర్ టీ తీసుకోవచ్చు, లేదా మిస్టర్ ఇరానీ కూడా తీసుకోవచ్చు. ఇంకా అదే కాకుండా వీళ్ళ దగ్గర చాలా బ్రాండ్స్ ఉన్నాయి, నేను కనుక్కుంటాను. సో ఓకే, లెట్స్ హ్యావ్ టీ. అబ్బా ఎప్పుడు వచ్చినా సేమ్ టేస్ట్ ఉంటుంది ఇక్కడ, అస్సలు ఇంత కూడా మారదు. నాకు అసలు ఇంత స్వెట్ ఎందుకు, అందరు నన్ను అట్లా చూస్తున్నారు, ఏంటి ఏసీలో కూడా ఇంత స్వెట్ వస్తుంది ఏంటంటే అంత కారంగా తిన్నాను నేను. నాకు అంత స్పైస్ అయితే తిన్ను నేను, కానీ ఇక్కడ చాలా బాగుంటుంది కాబట్టి ఫుడ్, ఆ స్పైస్ ఇక్కడ తినకపోతే వేస్ట్ అనమాట. సో అందుకే తిన్నాను. ఓకే, సో ఈ వీడియో ఇంకా ఎండ్ చేస్తాను టీ తాగేసి. సో మరిన్ని వ్లాగ్స్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అంటిల్ దెన్ బాయ్.